నిన్న ముఖ్యమంత్రి మొత్తం మంత్రి మండలి మొత్తం ఢిల్లీకి పోయి వాళ్ళు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మేము చాలా ఇక్కడ మున్సిపాలిటీలు గెలుచుకున్నాము, కార్పొరేషన్స్ గెలుచుకున్నామని చెప్పి పోయి వాళ్ళ అధినాయకుల దగ్గరికి పోయి రాహుల్ గాంధీ దగ్గరికి, ఖార్గే దగ్గరికి పోయి పూలదండలు, బోకేలు, శాలువాలు కప్పుకున్నారు కదా. అదే రోజు ఇక్కడ ఖమ్మంలో మైసయ్య అని ఒక రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టరు, మీరేమో అక్కడ బొకేలు పూలదండలు కప్పుకుంటే ఇక్కడ తన శవం మీద బొకేలు, తన శవం మీద పువ్వులు వేసుడు, తన శవం మీద తెల్ల బట్టలు కప్పే పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇది ఒక్క మైసయ్య గారి గురించే కాదు ఇక్కడ చెప్పేది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం ప్రభుత్వానికి తమ జీవితాంతం యవ్వనం మొత్తం ప్రభుత్వానికి సేవలు చేసి, ముఖ్యంగా మైసయ్య గారు అయితే ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మీ అందరికీ రక్షణ కలిగించి ఈ జిల్లాలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి వాళ్ళ ఇంట్లో అందరికీ సెక్యూరిటీగా ఉండి ఇవాళ ఆఖరికి పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ కుటుంబానికే సెక్యూరిటీ లేని పరిస్థితికి వచ్చింది. అందరు కుటుంబాలు, ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళు భార్యకు భర్త, భర్తకు భార్య ఆసరయ్యి ఆఖరికి ఏంది రిటైర్మెంట్ తోటి ఏదన్నా బెనిఫిట్స్ వస్తే ఇలా నౌకర్లు ఇచ్చే పరిస్థితులు కూడా రాజకీయ నాయకులు లేరు. వాళ్ళ పైసలతోని పిల్లలనే ఏమన్నా సెటిల్ చేద్దామనే ఆలోచన, ఒక కోరిక, అటువంటి ఆశల మీద అడియాశలు వేసేసి లాస్ట్కు శవాల జాతర ఒక్కటి కాదు దాదాపు 200 పైన మంది చచ్చిపోయిందని చెప్పి సంఘం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికే వందలాది కాదు వేలాది మంది లోపల రాష్ట్ర గత ప్రభుత్వం కూడా ఈ పైసలు ఇయ్యలేక 3 ఏళ్ళు సర్వీస్ పెంచారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తలేరు, సరిగా నెలకు పెన్షన్లు కూడా ఇస్తలేరు. ఈ కుటుంబం ఒకటి చూస్తే తెలంగాణకు ఒక ముఖ చిత్రం. రిటైర్ అయినటువంటి కుటుంబాల పరిస్థితి ఏందో అర్థమవుతుంది. MBA చదివిండు, ప్యాంక్రియాస్ సంబంధించిన సమస్య వచ్చి పోయాల నెలకు 10 నుంచి 15,000 రూపాయలు తన స్పెండ్ చేసేది. పెద్ద పిల్లాడి 110 గజాలు ఇది ఉన్నది. పోలీసు వాళ్ళు అనగానే అనుకుంటారు కదా మస్తు పైసలు ఉంటాయి, బాగా సంపాదిస్తారని. ఇది రిజర్వ్ వాళ్ళు. వీళ్ళు ఎక్కడ ఏ ఇష్యూ ఏది జరిగినా కానీ జనం రక్షణకు, రాజకీయ నాయకుల రక్షణకు వచ్చి నిలబడతారు. అయ్యా ఈ జిల్లాకి వెళ్ళి 3 మంత్రులు ఉన్నారు, 3 మళ్ళా పైసల మంత్రులు ఉన్నారు, భూముల మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఈ ఒక్కరిని సంవత్సరం నుంచి తిరుగుతున్నట్టు అందరికి. మీ దగ్గర కూడా పనిచేసినట్ట కదా, పెద్ద పైసల మంత్రి అయిన దగ్గర కూడా పనిచేసినట్ట కదా. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ జీవితం అయితే చాలా దయనీయంగా, ఘోరంగా, అన్యాయంగా ఉన్నది. అసలు ఇలా ముఖ్యమంత్రి చెప్తాడు కదా, రోడ్ల మీద ఎవడన్నా ఫైన్ ఇది నెంబర్ ప్లేట్లు కానీ ఏదన్నా ట్రిపుల్ రైడింగ్ కానీ హెల్మెట్ లేకుండా పోతే అకౌంట్లకే డైరెక్ట్ మేము కనెక్ట్ చేస్తాము, డైరెక్ట్ డిడక్ట్ కావాలని. అయ్యా మీరు ఇలా నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఈ కుటుంబాలకు ప్రభుత్వం అప్పున్నది కదా, సర్వీస్ చేసిండ్రు, వీళ్ళేం తప్పు చేయలే. మీకు సేవ చేసిన వాళ్ళ పైసలు అవి వాళ్ళు ఇవ్వకుంటుంటే ఇప్పుడు ఎవనాక ఒకటికి వెళ్ళి తీయాలి, చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఆపోజిషన్ పార్టీలు కూడా ఏం చేస్తారో అర్థమైతలేదు. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఈ అంశాలను ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు వీళ్ళ మీద మీకు కనికరం లేదు? వీళ్ళ మీద కనీసం సహానుభూతి లేదు మీకు? ఇట్లా ఎన్ని కుటుంబాలు అంటే సర్వీస్ చేసి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రిటైర్ అయిన ప్రతి ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి. నేను చెప్తున్నా ఏంటంటే మీరు వెంటనే కనీసం వీళ్లకు వైద్యం కూడా అందేయలేని దుస్థితిలో ఉన్న తర్వాత ఏం ప్రభుత్వాలు, మీరేం ముఖ్యమంత్రులు, మీరు ఏం సంబరాలు చేసుకుంటారు, నెత్తిలో కొట్టుకుంటారు. మీరు తెలంగాణ అంతా శవాల జాతర అవుతుండే, ఉదికు నిరుద్యోగులకు నౌకరు లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. పేదరికంలో వీళ్ళు చెప్తుండే కన్నీళ్ళు వస్తున్నాయి. మాకు ఏం ఇబ్బంది ఉన్నదని చెప్పలేని సిచ్యువేషన్స్ లో ఉండి కూడా పిల్లలకు చెప్తే ఏడ బాధపడతారు అని చెప్పని వాళ్ళు లోపల మానసికంగా కృషించి డిప్రెషన్స్లకు పోయి రోగాలు తెచ్చుకొని, చిన్న రోగం ఉంటే అది 1 పైసా ఉంటే ఎక్కడికో పోతున్నది, పోయి నాశనం అయిపోయి లాస్ట్కు శవాల కాడికి వస్తున్నది. నేను విజ్ఞప్తి చేస్తున్నా మొత్తం తెలంగాణ ప్రజలకు, ఎక్కడెక్కడైతే మన నిరుద్యోగుల కుటుంబాలకు, అందులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎవరెవరైతే వీళ్ళు రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరికీ అండదండగా తెలంగాణ సమాజం మొత్తం ఉండాల్సిన అవసరం ఉన్నది. నేను మీ సంఘాలకు కూడా చెప్పదలుచుకున్నాం, ఇది మేము కూడా టేకప్ చేస్తాం ఈ ఇష్యూను. మేము కలిసి మీడియా మిత్రులతో కలిసి మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఒక రోజు వేస్తే అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు పోతారు. ఇవి అట్లా కావు, ఈ ఛానల్ అట్లా కావు. మనం ఈ అంశం మీద కొట్లాడదాం. మీరు ఏం చేసినా అని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, ఒత్తిడి తీసుకురావాలి. మీరు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇలా మీకు హైదరాబాద్ లో విగ్రహాలు పెట్టేటందుకు మీరు మూసీ సుందరీకరణకు కోట్ల రూపాయలు చెప్పి లక్షల కోట్ల రూపాయలు పెడతా అంటారు, 1000 కోట్ల రూపాయలు పెడతా అంటారు కదా. వీళ్ళ ఇచ్చేయండి అయ్యా, వీళ్ళ పైసలు ఇచ్చేసేయండి. మీకు జల్సాలు చేసేందుకు, మీకు ప్రైవేటు విమానాలు ఎక్కడికంటే అక్కడ పోయేటందుకు మీకు దొరుకుతాయి. మీరు వేరే దేశాలకు పోయేటందుకు, మీరు విహారయాత్రలు చేసేందుకు
మీకు దొరుకుతాయి, మీకు మీ కుటుంబాలకు పైసలు ఉంటాయి, మీరు పర్సెంటేజ్లు తీసుకుంటారు, మీకు పైసలు ఉంటాయి. కానీ వీళ్ళు చేసినటువంటి వీళ్ళ పైసలు, ఈ కుటుంబాల పైసలు వీళ్ళకు ఉండకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ వ్యవస్థలో తెలంగాణ ఉన్నది. ఇలా మేము మొత్తం ఈ ఎవరెవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరి తరఫున మా బొట్టలం, క్రాంతి దళగా మా బొట్టలం మేము కూడా అందరం ఉంటాం. సమాజం అంతా కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఈ హైదరాబాద్కి వెళ్ళి ఇంత దూరం వచ్చి తెలవంగానే ఇలా పొద్దుగాల చాలా వీళ్ళందరికీ అసోసియేషన్ కూడా చాలా ఏంటంటే తెలంగాణ దండం పెట్టాలి. ఏంటంటే వాళ్ళు పాపం హాస్పిటల్కి పోయి వాళ్ళ పతారతోటి మాట్లాడి చేసి వాళ్ళు ఇంత పైసలు వాళ్ళు కూడగొట్టుకున్న పైసలతోటి వాళ్ళు అక్కడ ఆడింది పైసలు కట్టేసేసి, అంటే ఇలా దహన సంస్కారాలు చేసేందుకు మేము అనుకున్నాం మామూలు ప్రజలకే లేవని. కానీ ఇటువంటి కుటుంబాలకు లేవు. ఏంటంటే ఇగో ఇప్పుడు పెన్షన్లకు వెళ్ళి నెలకు 10-12 వేల రూపాయలు ఇక్కడ కట్టాలంట, అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి. ఆ పెన్షన్ పైసలతోనే కదా, పెన్షన్ పైసలు అని రాకుంటే పిల్లగాడు ఏం చేయాలి? ప్రభుత్వ హత్య ఇది, 100% ప్రభుత్వ హత్య. మైసయ్య గారిది ఇట్లా 200 మంది ఎవరైతే చనిపోయినరో వాళ్ళందరిది ప్రభుత్వ హత్యనే. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యలేదు, మీరు వైద్యం కూడా ప్రాపర్ గా చేయించలేదు కాబట్టి. ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కేబినెట్ గత ప్రభుత్వాలు చేసినటువంటి హత్యలుగా మేము భావించదలుచుకున్నాం. మేము ఇవన్నీ ఇమ్మీడియట్ గా మీరు అన్ని పక్కకు పెట్టి తక్షణమే నెక్స్ట్ మీరు ఎలక్షన్స్ కు పోతున్నారు కదా, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇక స్టార్ట్ అవుతాయి. మీ మొత్తం మీ లొల్లి, మీ పంచాయతీ, మీ టికెట్లు, మీ సీట్లు, మీ కొనుక్కునుడు, ప్రజాస్వామ్యాన్ని పైసలు పెట్టి కొనుక్కున్నారు కదా, అందులో పైసలు ఖర్చు పెట్టినాయి. ఈ రిటైర్డ్ ఎంప్లాయీకి ఇచ్చేటందుకన్నా మీకు ఎక్కడైనా ఒక దగ్గర మీకు ఆ సద్బుద్ధి కలిపియాలి. భగవంతుడు అంటాడు, నిజంగానే భగవంతుడు ఉంటే మీ లోపల కనుకుండేది ఉంటే ఎక్కడైనా ఈ భూమి మీద ఉంటే కూడా వాళ్ళకి ఆ సద్బుద్ధి కలిపియాల. మీరు మీ ఎలక్షన్ల పంచాయతీ పోతున్నారు కదా, దానికన్నా ముందు అసలు ఈ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే వాళ్ళ పైసలు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు వెంటనే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ నాయకులకు అందరికీ చెప్పదలుచుకున్నా, ముఖ్యంగా ముఖ్యమంత్రికి, మంత్రిమండలి అందరికీ చెప్పదలుచుకున్నా, ఎంత దుస్థితి ఎంత ఘోరం అంటే, భర్త మైసయ్య గారేమో చనిపోయిండ్రు, ఇద్దరు కలిసి ఒకటేసారి హాస్పిటల్లో పోయిండు, తనేమో చనిపోయిండు. తన భార్య ఇప్పుడు హాస్పిటల్లో నిమ్స్లో ఉన్న ట్రీట్మెంట్ చేసుకుంటా, పిల్లలు ముగ్గురు ఇట్లా ఇప్పుడు ఒక అతను హాస్పిటల్లో ఉన్నాడు అక్కడ. ఇంత దయనీయమైన పరిస్థితి, ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఆమెకు తెలియదు. భర్త చనిపోయిన సంగతి తనకు తెలియదు, హాస్పిటల్ తనకు తెలియదు, తన కూడా బతికొస్తో రాదో కూడా తెలియదు. తన కూడా వెంటిలేటర్ మీద ఉన్నదా, ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నది. వీళ్ళ బతుకు ఆగమ గోచరం లెక్క ఉన్నది, ఆగం ఉన్నది వీళ్ళ బతుకు. ఆమెనన్నా కనీసం కాపాడండి మీరు ఇమ్మీడియట్ గా. బట్టనా లేకపోతే ఇక్కడ మీ మంత్రులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు కదా, చాలా పైసలు ఉన్నాయట ఆయన దగ్గర, 1000 కోట్లు ఉన్నాయట. ఆయన మొత్తం ఇంటింటికి గడియారాలు పంచి గెలిచిండు కదా. ఇగో వీళ్ళ గడియారం ముళ్ళు, ఇండ్ల గడియారం ముళ్ళు ఆగిపోయినాయి మొత్తం. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఇక్కడ లోకల్ మంత్రి. వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఆమెనన్నా కాపాడండి, ఈ కుటుంబాన్ని రక్షించండి. వీళ్ళ దగ్గరికి వీళ్ళని ఈ పిల్లగాని బాధ్యత మొత్తం, ఆరోగ్యపరమైన బాధ్యత మొత్తం మీరు తీసుకోవాలి. ఈ కుటుంబం బాధ్యత మొత్తం మీరు తీసుకోవాలి. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఎవరెవరైతే రిటైర్ అయిండో వాళ్ళందరి బెనిఫిట్స్ చేయాలా, వాళ్ళ కుటుంబాల బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఇది జనం కూడా దీనికి స్పందించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను.